శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జయమా వారాహి. ఆషాఢ శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని ఆషాఢ శుక్లపక్ష నవమి వరకు వారాహి దీక్ష. ఈ దీక్షలో అన్ని కులాల వారికి, అన్ని వర్ణాల వారికి దీక్ష ఇవ్వడం జరుగుతుంది. కనుక అమ్మవారి దీక్ష చేయడం వల్ల సకల శుభాలు, రక్షణ, ఐశ్వర్యం, సర్వకార్య సిద్ధి, సమస్త గ్రహ దోషాలు తొలుగుతాయి. కనుక భక్త మహాశయులు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఇట్టి నవరాత్రులలో వారాహి దేవిని దీక్ష తీసుకొని ఆరాధించి ఆ జగన్మాత కృపకు పాత్రులు కావలసిందిగా శ్రీకుల పీఠం ఆస్తిక భక్త మహాశయులందరినీ కూడా భక్తిపూర్వకంగా ఆహ్వానం పలుకుతుంది. జయమా వారాహి. అమ్మవారు తొందరగా ప్రసన్నం కావాలంటే మనం ఏ విధంగా పూజ చేయాలి? ముఖ్యంగా నేనేం చెప్తానంటే, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ, నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షము. భగవంతుడు ఎవరికి ప్రసన్నమవుతాడా అంటే, వేదాలు, ఉపనిషత్తులు, సారాంశము, భక్తి, ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలలోకి పోవాల్సిన అవసరం ఏం లేదు. ఒక బండలింగంలో బండలింగం, బండ నుంచి వచ్చిన లింగము, లింగంలో శివుని చూడగలిగే గుణము కన్నప్పకు ఉంది కాబట్టి భగవంతుడు ప్రసన్నమైనట్టు. పామరుడిలాగా భక్తి చేయాలి. భగవంతుడు అంటే లవ్ ఈజ్ గాడ్, ప్రేమగా భక్తి చేయాలి. నేను తింటున్నా, నాకు ఆకలి అవుతుంది, ఇది తింటున్నది దేవుడు ఇచ్చిండడం వల్ల ఆహారం వచ్చింది కనుక దేవునికి నివేదన చేసి తినడం, ప్రేమ కలిగి ఉండడం. నీకు ఎన్ని శాస్త్రాలు తెలిసినా, ఎంత నీకు వేద పరిజ్ఞానం ఉన్నా, శాస్త్ర పరిజ్ఞానం ఉన్నా, ఉపాసన క్రమం ఉన్నా, ప్రేమ లేకుంటే దేవుడు ప్రసన్నం కాడు. ప్రేమ కలిగి ఉంటే అమ్మానుగ్రహం తొందరగా కలుగుతుంది. గురుగారు, అమ్మవారి అంటే స్త్రీలు, ఆడపిల్లలు ఋతుక్రమంలో ఉన్నప్పుడు పురుషులు ఇంట్లో నుండి బయటికి వెళ్ళడం, అలాంటి క్రమం మన హిందువులు పాటిస్తున్నారు. ఇక్కడ మనము రెండు విషయాలు గమనిస్తాం. కాల మాన పరిస్థితుల పరిణామ క్రమం వల్ల ధర్మం మారుతుంది. పూర్వం మనకి ఒకే కుటుంబంలో అందరు ఒకే దగ్గర బ్రతికే వాళ్ళు. పీరియడ్ వస్తే ఆవిడని ఒక ఇంట్లో మూలకు ఉంచేసి మిగతా కార్యక్రమాలు మిగతా ఉన్న స్త్రీలు చేసేవాళ్ళు. అప్పుడు పీరియడ్ తప్పు కాదు, పీరియడ్ లో ఇవి చేయదు అవి చేయదని కాదు, కానీ ఆ సమయంలో ఋతుక్రమంలో ఉన్న స్త్రీ విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది, అంతే. దానికి దేవతకి ఎలాంటి సంబంధం లేదు. అట్లా ఇంకా ఉపాసనలోకి వెళ్తే చూసారు కదా, కామాఖ్యలు అమ్మనే ఋతువు ఉంటుంది. ఆ ఋతుక్రమంలో వచ్చి ఎక్కడెక్కడో నాగ సాధువులు, అఘోరీలు, కపాలికులు, కాళీ ఉపాసకులు, శ్రీ విద్యా ఉపాసకులు అందరు వెళ్ళి అక్కడ అమ్మవారి ఆ ఋతుపీఠం చుట్టూ కూర్చొని జపాలు చేస్తారు, శక్తి వస్తుంది అని. అంటే ఋతుక్రమం అనేది ఒక శక్తితో సమానం. కాబట్టి ఋతువు అయిన స్త్రీని తప్పు దూరం పెట్టడం క్రమం కాదు. పోతే ఏంటంటే విశ్రాంతినియడం ధర్మం. ఆ స్త్రీ దీక్షలో ఉన్న వారి ఇంట్లో ఉంటే తప్పు అనేది ఏ శాస్త్రంలో లేదు. ఆవిడని మూలకు విశ్రాంతినియండి, మిగతా కార్యక్రమాల్లో మీరు ఉండండి. ఆవిడ నీడ బారితే తప్పు అంటే ఒక ఆయన అన్నాడు మొన్న నాతో, ఏమన్నాడంటే, మృతువైన స్త్రీని మీరు తప్పు పట్టట్లేదు కదా, తమలపాకుల తోటలో తీసుకెళ్లి కూర్చోబెట్టండి, తమలపాకులు వాడిపోతాయి. అవును, ఆ విషయాన్ని నేను అంగీకరిస్తా. ఎందుకు అంటే స్త్రీ శరీరంలో 5 రోజులు ఉష్ణ సాంద్రత ఎక్కువగా ఉంటుంది, హీట్ జనరేట్ అవుతుంది, అంతే. ఆ హీట్ వల్లే స్త్రీకి ఋతువు వస్తుంది. దాన్ని ఋతుక్రమం తప్పంటే మరి 9 నెలలు ఋతువు ఆగితేనే కదా నువ్వు నేను పుట్టాము. మరి ఋతుక్రమంలో 9 నెలలు ఆగిన ముట్టు రక్తంతో తయారైన దేహము మరి దేవాలయాలకి ఎట్లా పూజ చేస్తుంది? అంటే ఋతు సమయంలో దీక్షలో మగవాళ్ళు ఉంటే వారికి విశ్రాంతి ఇచ్చి ఈయన ఆమె చేసే పనులు చేసుకోవాలి, అంతే. కానీ ఆవిడని తల్లిగారింటికి పంపడం, పక్కింటికి పంపడం, ఇటువంటి పనులు చేయకండి దయచేసి. అట్లాంటి అసలు పద్ధతి శాస్త్రంలో లేదు. ఇది మనం బాగా గమనించాలి. ఋతుక్రమం కాని స్త్రీ అంటే రజస్వల కాని స్త్రీ సంతానోత్పత్తి కారక శక్తికి యోగ్యురాలు. మరి సంతానోత్పత్తి కారక శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? రజస్సు అయితేనే కదా. మరి రజస్సులో ఎవరున్నట్టు? అమ్మతనం. కాబట్టి
ఇటువంటి వాటి వల్లనే స్త్రీని ఏం చేశారు, వంటింటి కుందేలు చేసేశారు. కానీ స్త్రీ ఎప్పుడు వంటింటి కుందేలు కాదు. స్త్రీ అంటేనే సృష్టి, స్త్రీ అంటేనే ప్రకృతి, స్త్రీ అంటేనే ఒక మాతృమూర్తి. గురువు గారు, దీక్ష ఎవరి చేత తీసుకోవాలి, ఎవరిస్తే పరిపక్వత జ్ఞానం వస్తుంది? దీక్ష అంటే అర్థమే, మనం చాలా దీక్షలు చూస్తున్నాం. అసలు దీక్ష అంటే అర్థం, దీక్ష అంటే దీక్షించుకోవడం. నేను ఇట్లుంటా, నాకు దేవతా ప్రసన్నత కొరకు నేను పరితపించే హృదయాన్ని కలిగి ఉంటా ఇన్ని రోజులు అని చేసేదే దీక్ష. దీక్ష అనేది మనం చూస్తున్నాం, విచ్చలివిడిగా దీక్షలు ఇస్తున్నాం. దీక్ష ఉపాసకుడు, గురువు తెలిసిన వాడే ఇవ్వాలి. అంటే ఆ దేవత గురించి పరిపూర్ణ పరిజ్ఞానం కలవాడు దీక్షిస్తే ఆ శక్తి దీక్ష తీసుకున్న వాళ్ళకు కూడా వస్తుంది. కనుక దీక్ష అనేది ఉపాసన చేసి దేవతా ప్రసన్నత కలిగి దేవతను దర్శించిన వాడు ఇవ్వాలి. ఇప్పుడు ఎవరు ఇవ్వాలి చెప్పండి? నేను గొప్ప గురువును అనిపించుకోవడానికి, నాకు ఒక 5,000 మంది శిష్యులు ఉన్నారు అనిపించుకోవడానికి దీక్షలు ఇవ్వకూడదు. దీక్ష ఇస్తే ఒక శిష్యుడు ఉన్నాడు, ఆ దీక్ష సమయంలో అమ్మ దర్శనం, స్వప్న దర్శనం, ధ్యాన దర్శనం, ప్రత్యక్ష దర్శనం కలగాలి మనకి. అప్పుడు ఆ దీక్ష ఫలితం మనకు వచ్చినట్టు. దీక్షలో ఉంటున్నాం, ఫోన్ చూస్తున్నాం, దీక్షలో ఉంటున్నాం, మామూలు వ్యక్తిలాగే ఉంటున్నాం, దీక్షలో ఉంటున్నాం, విచ్చలవిడిగా తిరుగుతున్నాం. ఇది దీక్ష కాదు. దీక్ష అంటే గురువుతో పీఠం దగ్గర జీవితం, ఆ 9 రోజులు 41 రోజు ఉండడం దీక్ష. కానీ కాల పరిణామాలలో ఉద్యోగరీత్యా వెళ్ళడం రావడం అవి చేసుకోవచ్చు. కానీ మిగతా సమయం అంతా ఎక్కడ ఉండాలి? మనస్సంతా అమ్మపై ఉండాలి. మరి అమ్మ మాతంగి రాజ్యశ్యామల అనే అమ్మ మాతంగ కన్యామన శాస్మరాలు, మాతంగ మహాముని యొక్క వంశంలో పుట్టింది ఆవిడ. మరి మాతంగ మహాముని అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి 12 హరిజన తెగలు ఉన్నాయి, ఎస్సీ తెగలు. 12 తెగలకి ఆయన మూల, ఆయన నుంచే ఈ యొక్క జాతులు వచ్చాయి. ఆ జాతులకు మూల పురుషుని ఇంట్లో పుట్టింది. ఎస్సీలో 12 తెగలు ఉంటాయి, మాల అని, మాదిగా, ఇంకా నేత కాని అని, ఇంకా కొన్ని అనేక ఉన్నాయి, మాల దాసరులు, ఇంకా చెప్పుకుంటుంటే పంబాల వాళ్ళు అంటారు, వాళ్ళు కొంతమంది. అంటే వీళ్ళందరికీ కులదేవత ఎవరయ్యా అంటే మాతంగి. కాబట్టి ఆ తల్లిని పూజారులు ఎవరయ్యా అంటే మళ్ళీ మాతంగులే పూజ అర్చకులు. మనం ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనలు మేము చూస్తే మాకు బాధ కలిగించినటువంటి సన్నివేశం ఏంటంటే, పెద్దపల్లి దగ్గర ఏదో గ్రామంలో హరిజనులకు బోనాలు తీసుకురాకూడదు అనే ఒక ఎలిగేషన్, ఒక ధర్మ వ్యతిరేక కార్యం. గ్రామ దేవతలకు అర్చకులు ఎవరయ్యా అంటే ఎస్సీలే. అంటే హరిజనులే అర్చకులు. అక్కడ పోచమ్మని ఎవరు పూజ చేయాలి? ఎల్లమ్మ తల్లిని, మైసమ్మను, గ్రామ దేవతలు అందరిని, ఏల్పమ్మని, వీళ్ళంతా. ఇప్పుడు ఏల్పమ్మ ఉందనుకో, బోన్స్ మన ఏమంటారు వాళ్ళు, ఎస్టీలు పూజ చేస్తారు, వాళ్ళే పూజారులు. ఆ విగ్రహాన్ని కూర్చోబెట్టాలనే అర్హత వాళ్ళకే ఉంది. అట్లాంటప్పుడు అన్ని వర్ణాలలో ఉన్న వాళ్ళు కూడా పూజారులుగా ఉండే గొప్ప సంస్కృతి ఏదైనా అంటే నా హిందూ సంస్కృతి. దాన్ని మనకు మనమే భేదభావాలతోటి విచ్ఛిన్నం చేసుకొని అన్య మతాలు పెరుగుతున్నాయి, క్రిస్టియానిటీ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే మన వాళ్ళం మనం దూరం చేస్తాం. హరిజనులు పూజ చేసే పోచమ్మ గుళ్ళో కూడా నేను పూజ చేస్తే తప్పు కదా? తెలిసి తెలియని వాళ్ళ అర్హత, వాళ్ళ హక్కు, వాళ్ళ పెట్టేంటి అది. వాళ్ళని కాదనడానికి మనకి ఎక్కడ? రేణుకా ఎల్లమ్మ కథలో కూడా చివరికి రేణుకాదేవి ఎక్కడ జాక్కుంటుంది? అర్జునుల లందాలొద్ది ఏదో అంటారు దానిలో. అంటే ఆ చర్మాన్ని నానబెట్టి దాంట్లో జాక్కుంది కదా, వాళ్ళు అన్నం పెట్టారు ఆవిడ రేణుకాదేవికి. రేణుకాదేవికి లేనటువంటి లొల్లి నీకు నాకెందుకయ్యా అంటున్నాను నేను. కాబట్టి వారాహిని పూజ చేయడానికి ఈ కులము అని చెప్పడానికి ఆస్కారం లేదు. కానీ 2 విషయాలలో వ్యవసాయం చేసే ప్రవృత్తి ఎవరికి ఉంది? కాపులకు ఉంది. కాబట్టి కాపులకు కులదేవత అని. పెరక వాళ్ళు ఉన్నారు, అసలు పెరక వాళ్ళ కులదేవత పెరకలకు తెలియదు. పెరకడం అంటే ఏరడం, సీడ్స్ తయారు చేసే కులం. వాళ్ళ కులదేవత ఎవరు? వారా. కాబట్టి వ్యవసాయ క్షేత్రంలో జీవించే, జీవనాభివృద్ధి చేసే వారందరికీ కులదేవత ఎవరంటే వారా.